ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి పాట పాడుకుందాము. 26వ పాట. ఆయనే నా సంగీతము, బలమైన కోటయు ఆయనే. 26వ పాట. దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు రాసిన గ్రంథము, కీర్తనలు 26
మార్కు 11వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తీరనెను. సరిపోతుంది. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము. దేవుని మందిరము ఏ మందిరం అంట? ఏ మందిరము? పాటల మందిరమా? వాక్య మందిరమా? ఏ మందిరము? ప్రార్థనా మందిరం. కానీ దురదృష్టవశాత్తు ప్రార్థన అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పాటలు పాడమంటే 2-3 అయినా పాడతారు. ప్రార్థన చేయమంటే నువ్వు చేయమని మైక్ ఇంకొకరికి ఇచ్చేస్తాం కదా. కానీ మందిరంలో ఏం జరగాలంట? ప్రార్థన జరగాలి. ఇది దేవుని మాటలు, నా మాటలు కాదు, ఏదో ఉద్దేశించి చెప్పాలని కాదు. కానీ నా మందిరము సమస్త జనులకు, అన్యజనులకు ప్రార్థనా మందిరం. ప్రార్థన అనేకమైన కార్యములు చేస్తుంది. ప్రభు తన పరిచర్యలో శిష్యుల్ని తయారు చేసేటప్పుడు కూడా ఒక పాయింట్ ఎక్కువ తగ్గించి అక్కడ ఒకటి తగ్గించి తయారు చేసేటప్పుడు కూడా మనము గమనించినట్లయితే ప్రభు వారిని వాడుకు చెప్పిన ఏకాంతముగా వారిని కొండకు తీసుకెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఏకాంతము అంటే సాలిటరీ ప్లేస్. అంటే ఏకాంతం అంటే యవనస్తులకి ఇష్టం. ఆ ఏకాంతము కాదు ఇది. ఒంటరిగా యవనస్తులు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పెండ్లి కాని వారు యవన ప్రాయంలో ఉన్నప్పుడు వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ప్రభు ఒంటరిగా ఒక అమ్మాయినో శిష్యుల అమ్మాయిని తీసుకుని ఒంటరిగా వాళ్ళు లేరు. వాళ్ళు ఒంటరిగా గడిపిన స్థలం ఏది అంటే ఒలీవల కొండ, సముద్రపు అద్దరిని, సముద్రపు ఒడ్డులోని కొన్నిసార్లు అరణ్యములో, కొన్నిసార్లు ఊరు వెలుపల ఏకాంతముగా ఒంటరిగా వారి కాలము గడుపుతూ ఉన్నారు. అంటే మనం అనుకోవచ్చు కొంతమందికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. మనకు కూడా ఇష్టమే. నీళ్ళు ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి దాన్ని చూడాలని, జలపాతము, వాటర్ ఫాల్స్ ఉంటే చూడాలని ఇష్టపడతారు. సముద్రము, నదిని చూడడానికి ఇష్టపడతాము. ఉద్యానవనము అంటే పార్కులకి వెళ్ళడానికి ఇష్టపడతాము. ఇవన్నీ చూడడానికి ఇష్టపడతాము. కానీ ప్రకృతి ఆహ్లాదమును తిలకించడానికి అంటే చూడడానికి ప్రభువాన్ని తీసుకుని వెళ్ళలేదు. వారిని తీసుకుని వెళ్ళి రాత్రి అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను అని బైబిల్ చెప్తా ఉంది.
రాత్రిలో ఏం కనిపిస్తుంది? సీనరీ కనబడుతుందా? రాత్రిలో మనకు కనిపించేది ఏంటి? దయ్యాలు కనిపిస్తాయి మనకైతే. పటీల్ సౌండ్ వినబడుతుంది కదా, గళ్ళు గళ్ళు సౌండ్ వినబడుతుందండి. ఎవరో నడిచినట్లుగా, కాళ్ళు చప్పుడు చేసినట్లుగా వినబడుతుంది. ఎవరో ఇక్కడే నడిచినట్లుగా అనిపిస్తుంది. మా ఇంట్లో డబరాలు కూడా కిందకి పడిపోయాయి. ఇవన్నీ చెప్తాం. కానీ ప్రభు తన శిష్యులను వెంటబెట్టుకుని ఒంటరిగా ఏకాంతముగా దేవునితో గడపడానికి వెళ్ళాడు. ప్రభువే ప్రార్థనలో గడిపితే, ప్రభువే అన్ని దినములు, ఆయన బ్రతికున్న దినములన్నీ దాదాపుగా ఆయన వాడుక చెప్పిన ఒలీవల కొండకు వెళ్ళెను. వాడుక అయిపోయింది ప్రభువుకి ప్రార్థనకు వెళ్ళడం. మనకి ఈవేళ ప్రార్థన ఉంది, అందరూ సకాలానికి రండి. అయ్యో మాకు ఇవాళ మెసేజ్ రాలేదు, అందుకే మాకు గుర్తులేదండి కదా. నిన్నే ప్రార్థన అయింది కదా, ఈవేళ నిన్నే శనివారంలాగా అనిపించింది కదా. ఈ రీతిగా మనము ప్రార్థనకు వెళ్ళడము వాడుక చేసుకోలేదు. తెలుస్తుందిలే, ప్రార్థన అయితే అందరూ హడావిడి ఉంటే తెలుస్తుంది కదా. అయ్యో ప్రార్థన ఉందా లేదా అని కనుక్కునే కొన్నిసార్లు ఆ విషయంలో కూడా మనము శ్రద్ధ వహించటం లేదు. మనము దేవుని సన్నిధికి ఒక డాక్టర్ ఉంటే, ఒక వైద్యుడు ఉంటే, హాస్పిటల్ ఉంటే, హాస్పిటల్కి డాక్టర్ గారు రండి రండి అని పిలుస్తాడా? పిలవడు. జబ్బు రాగానే, యాక్సిడెంట్ అవ్వగానే వెళ్ళిపోతాడు. ఈ దినమందు నెల్లూరులోని నేను జోసెఫ్ ఉన్నప్పుడు మధ్యాహ్నము కొంత పని ఇక్కడ చేసి, నేను ఇస్సాకు జోసెఫ్ 11 నుంచి 1 గంట వరకు పనిచేసి మళ్ళీ కొన్ని సామాన్లు కావాలంటే నెల్లూరు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను. జోసెఫ్ బట్టలు తీసుకోవడానికి వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళాడు. అక్కడ కొన్ని జన సమూహము గుంపు కూడి ఉన్నారు. అక్కడ ఆపి బండి అడిగిన ఏమైంది అని అడిగితే, ఈ వ్యక్తి చనిపోయాడండి. సాధారణంగా అంత జన సమూహం ఉండరు నేను టౌన్స్లో గమనించినంత వరకు, కానీ ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు ఎలాగ చనిపోయాడంటే, ఇంక యాక్సిడెంట్ అయ్యింది. ఎట్లా యాక్సిడెంట్ అయ్యింది? అయ్యా ఆయన హైవేలో, ఆయన ఒక ఆటో డ్రైవరు, హైవేలో ఏమైందో తెలీదు, ఏదో గుద్దింది, చనిపోయాడు. గుద్ది వారు ఏం చేశారంట, చక్కగా చెట్టు కింద అతను పడుకోబెట్టి వెళ్ళిపోయారు. కనీసం ఎవరికి హాస్పిటల్కి తీసుకెళ్దాము, మన సహా అతను మరణావస్థలో ఉన్నాడు, ఆఖరి ప్రయత్నం చేద్దామని కూడా వాళ్ళు ప్రయత్నం చేయకుండా స్పృహ కోల్పోతే అతను తీసుకుని వెళ్ళి ఒక చెట్టు కింద పడుకోబెట్టి వెళ్ళిపోయారంట. ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా ఆయన చాలా మంచి వ్యక్తి, సాధారణంగా ఎవరు జోలు, ఎవరు ఊసు, ఎవరి యొక్క విషయంలో ఆయన కలుగు చేసుకోడు, అలాంటి వ్యక్తికి ఇలాంటి మరణం వచ్చింది అని అతను చెప్తున్నప్పుడు నేను మనసులో ఒకటి అనుకున్నాను, మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశం, దేవుని వశంలో ఉంది. మంచి వ్యక్త చెడ్డ వ్యక్తి అని కాదు, కానీ ఆయుష్ను ఇచ్చువాడు దేవుడు. చనిపోయాడు, కొంతసేపటి వరకు కూడా చనిపోయాడన్న సంగతి ఎవరికి తెలియదు. హైవేలో యాక్సిడెంట్ అయింది ఆటోకి, వాళ్ళు చక్కగా చెట్టు కింద ఏదో నిద్రపోతున్నట్లుగా పెట్టేసి వెళ్ళిపోయారు. పోస్ట్ మార్టం చేసి బాడీని తీసుకొచ్చారు. చూడండి, ఒక మనుష్యుడు చనిపోయాడు, కుటుంబంతో వేదనలో ఉన్నారు, భార్య బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, జనములు వస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత మనుష్యుల మీదకు వస్తే ఎవరము కూడా తప్పించుకోలేము. ఏ రీతిగా మరణం మన మీదకు వస్తుందో మనకు తెలీదు.
ఇర్మియా అందుకే గట్టిగా ప్రవచనం చేశాడు, రాజమార్గంలో యవనులు లేకుండాను, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను మరణము వారి కిటికీలను ఎక్కుచుంది కనుక రోదనము చేయ నేర్పిడి. రోదనము చేయ విద్యను నేర్పించండి. ప్రార్థన లేదు మన జీవితాల్లో. ప్రార్థన కరువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. ప్రార్థన సంవత్సరములు దేవునితో గడిపే సమయం తక్కువైపోయింది. ఎవరైనా ప్రార్థన చేస్తూ కనబడతారంటే ఎవరో ప్రార్థన చేసినట్లు కనబడరు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారంటే ఎప్పుడు ప్రార్థన లేదు. ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని కార్యములు ఎలాగ చూడగలము? అందరూ ఉద్యోగస్తులు అయిపోయారు కదా, నేను ఖాళీ అయ్యాను దేవుని దయ వల్ల కదా. అందరూ ఉద్యోగస్తులే, ఎవరు చూసినా ముమ్మరంగా ఉన్నారు, మంచిదే. మీ ఉద్యోగంలో మీరు ముమ్మరంగా ఉండి మీ పనికి మీ వాటికి మీరు బాగానే వెళ్తూ ఉన్నారు, మంచిదే. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది, ప్రభా మా సూపర్వైజర్కి నా ఎడల మంచి హృదయము దయచేయి, మా మేనేజర్కి మంచి హృదయము దయచేయి, నా ఎడల దయ దయచేయి, మంచిదే. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలన్నాడు. మరి దేవుని దయ ఉందా? మనుషుల దయ కోసమే ప్రయాసపడుతున్నాం. నా అంత ఇన్స్పెక్షన్ అయింది, నాకు ఇన్స్పెక్షన్ అవ్వలేదు, మంచిది. అందరినీ మా సూపర్వైజర్ తిట్టాడు, గసిరాడు, కోపగించుకున్నాడు, కేకలు వేసాడు, నన్ను కేకలు వేయలేదు, మంచిదే. మనుషుల దయ ఉంది మన మీద. మరి దేవుని దయ ఉందా? దేవుని దయ ఉంటే వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లనేరదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మనుషుల దయ అవసరం లేదు. దేవుని దయ ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దయ లేకపోయినా వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇది సత్యము. నా జీవితంలో అనేక సార్లు చూశాను. దేవుడు వద్దనుకుంటే, మనం ఫలానా స్థలంలో ఉండడం దేవునికి ఇష్టం లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా ప్రభు అక్కడి నుంచి నేను ఖాళీ చేయిస్తాడా చేయించడా? వద్దు అంటాడు. ఆ స్థలంలో ఉండకూడదు, ఆ ప్రాంతంలో ఉండకూడదు, ఆ ప్రదేశంలో ఉండకూడదు. మనం ప్రయత్నము చేస్తాము. మనము రూతు గురించి, రూతు యొక్క చరిత్రలోని బోయాజు కన్నా ముందు రూతుని వివాహము చేసుకున్న ఎలీమెలెకు పిల్లలు మహలోను కిలియోను విషయంలో జరిగింది అదే. వాళ్ళు ఏమనుకున్నారంటే మనుషుల దయ ఉంటే సరిపోతుంది అని యోదా బెత్లెహేం విడిచి వెళ్ళిపోతే దేవునికి అక్కడ ఉంచడం ఇష్టము లేదు. దేవుని యొక్క ప్రణాళిక వారు కనుక్కోలేకపోయారు. కరువే వారికి ప్రధానంగా కనబడింది, అవునా కదా? కరువు పెద్దగా కనబడింది. కనబడినప్పుడు వెళ్ళారు. ప్రయత్నం చేయొద్దని నేను చెప్పను. ప్రయత్నంలో మనము చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. కానీ దేవునికి ప్రాధాన్యత తగ్గించి మనం ఏ ప్రయత్నం చేసినా దాంట్లో సఫలత మనము చూడలేము. దేవుడు నయోమి భర్త అయిన ఎలీమెలెకు ఏం చేశారంటే ఇద్దరు బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆహారం ఉంటే సరిపోద్దు అనుకున్నారు, తినడానికి తిండి ఉంటే చాలు అనుకున్నారు. కనుక మా ప్రదేశంలో కరువు వచ్చింది కనుక మోయాబు దేశం కాపురం ఉంటాకు వెళ్దాం అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ వారిని ఉంచడం ఇష్టము లేదు. ఒకరు ముగ్గురు వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోతే ముగ్గురు విధవరాండ్రు మిగిలేరు. అందులో ఇంకొక స్త్రీ కూడా వార్ప వెనక్కి వెళ్ళిపోయింది. ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు. ఏది? మనుషులు దయను కోరుకున్నారు. వాళ్ళు మనుషులు దయ ఉంటే చాలు అనుకున్నారు, తినడానికి ఆహారం ఉంటే చాలు అనుకున్నారు. దేవుని యొక్క ప్రార్థనను కోల్పోయారు.
నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. ప్రార్థన ఉందా మన గృహాల్లోని? ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనము? ఉదయమంతా ముమ్మరం అయిపోతున్నాం. మంచిదే, పనికి వెళ్ళాలి, మనం బ్రతకాలంటే కష్టపడి బ్రతకాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆదాము చేసిన పాపానికి నేటి వరకు నరుడు కష్టపడి చెమటూచి ఫలసాయం తినాలి. వద్దని నేను చెప్పటం లేదు. ఉద్యోగ రూపముగా కానీ, వ్యవసాయంలో కానివ్వండి, కూలి పని కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదో ఒక రకంగా మనం కష్టపడితేనే కానీ ఆహారం మనకు దొరకదు. మంచిదే, కానీ దేవుని నిర్లక్ష్యము చేస్తున్నామేమో. దేవుని ప్రక్కన పెట్టి వీటి యందు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామేమో. దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లాలి. మనుష్యుల దయ తర్వాత దేవుని దయ కాదు. ప్రభువా, నీ దయ నా మీద కురిపించుము. నీ దయ ఉంటే, దేవుని దయ ఉంటే, నీ యజమానుడు లేకపోతే నీ ఆఫీస్లో, నీ కార్యాలయంలో, నీ డ్యూటీలో, నీ వ్యాపారంలో, లేకపోతే నీ వ్యవసాయంలో దేవుడు అందరినీ శత్రువులను మిత్రులుగా మార్చగలడు. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. నా శత్రువులతో నీవు నాకు భోజనము సిద్ధపరచుతావు. నేను లోకంలో మిత్రుల ముందు భోజనం చేయడం పెద్ద ఏం కాదు. పెళ్లికి శుభలేఖ ఇన్విటేషన్ ఇచ్చిన వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయడం పెద్ద ఏమి కష్టమా? మరీ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు కదా. ఇంకేం భోజనాలు ఉంటాయి? చనిపోయిన వారి భోజనాలు. ఏ భోజనంలో కక్క ముక్క లేకపోయినా చనిపోయిన భోజనం మాత్రం ఉంటుంది కదా. 25వ తారీఖున ఒక కార్యక్రమం ఉంది. ఈ కార్డులు ఎక్కడ పడతాడు కనబడతా ఉన్నాయి నాకు. కార్డులు రంగు ప్రింట్ చేస్తారు కానీ ఎవరు ఇంట్లో పెట్టుకోవట్లేదు, భయం కదా. 15వ తారీఖున ఆవిడ చనిపోయింది, గురువారము. 25వ తారీఖున కార్యక్రమం. కార్డులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు అంతా. సరే, లోకపరముగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు, దాన్ని మనం విమర్శించడం లేదు. వారి నమ్మకము, వారి ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి. దేవుడు మనకు ఒక నియమం పెట్టాడు. ఏంటంటే, నా మందిరంలో ప్రార్థన జరగాలి. పాటలు వద్దని నేను చెప్పడం లేదు, వాక్య పరిచయం వద్దని నేను చెప్పడం లేదు, వాద్యములు లేకపోతే ఈ యొక్క సౌండ్ సిస్టమ్, ఈ శబ్దములు, ఈ యంత్రములు వద్దని నేను చెప్పడం లేదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. కానీ అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తాము, ప్రార్థనకి కొంచెము సమయమే ఇస్తాము. ఇచ్చిన సమయంలో కూడా ఏం చేస్తాము? నిద్రపోతాం. వాక్యం చెప్పుడు పోయి కొంతమంది జోలపాటలాగా ఉంటుందమ్మా. నేను వాక్యం చెప్తే లైవ్లో ఒకసారి చూస్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటారు కదా. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మనము, ప్రభు యొక్క మాట సెలవిస్తుంది, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టిలకు దొంగల గుహగా ఆయన. ఇర్మియా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా 7:11. ఇర్మియా 7:11. ఇర్మియా 7వ అధ్యాయం 11వ వచనము. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. ఇదే యెహోవా. ఎవరు కనుక్కున్నారంట? దేవుడే కనుక్కుంటున్నాడు. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. మనం అనుకోవచ్చు, ఎవరో నేను ప్రార్థన చేయట్లేదని పాస్టర్ గారు చెప్పేశారు, అందుకే ఈవేళ పాస్టర్ గారు అలాగా చెప్పారు వాక్యము అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరిని మీరు నిందించవద్దు, ఎవరి మీద అపకీర్తి మాటలు మాట్లాడవద్దు, ఎవరిని దూషించవద్దు. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. దేవుని దృష్టికి దేవుని మందిరం ఎలాగైపోయిందంట? దొంగల గుహ అయిపోయింది. మందిరంలో అన్నిటికీ చోటు ఉంది, ఉందా లేదా?
ఉంది. మందిరంలో ఏముంటాయి చెప్పండి? మందిరంలోని అసూయ ఉంది, మందిరంలో ద్వేషం ఉంది, మందిరంలో ఏముంది? కోపం ఉంది, మందిరంలోని నేనే అనే మనసాక్షి కూడా ఉంది. ఇవన్నీ దేవుని దృష్టిలో ఏంటంట? దొంగల గుహ. మందిరం అనుకుంటున్నాం మనం ఇది, కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ మందిరములో ఉంటే ఇది మందిరము కాదు, దొంగల గుహ. దొంగడు ఒక్కొక్కడు ఒక్కొక్క అందరూ దొంగతనం చేయరు. ఒక ట్రూప్ ఉంటుంది. ట్రూప్ అంటే ఒక గ్యాంగ్, ఒక ముఠా ఉంటుంది. ఒకడు బయట ఎక్కడో వీధి చివరిలో ఉంటాడు, ఒకడు ఇంటి ముందు ఉంటాడు, ఒకడు కిటికీలోంచి వెళ్ళేవాడు ఉంటాడు, ఒకడు పక్కింటి వాళ్ళు లైట్ వేసారా బాత్రూమ్కి వెళ్ళేవాడు చూస్తూ ఉన్నవాడు ఇంకొకడు ఉంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తాడు. అందరు కలిసి ఆఖరికి ఏం చేస్తారు? ఆ ఇంటిని దోచుకుంటారు, దొంగతనము చేస్తారు. ఆ రీతిగానే దేవుని యొక్క మందిరములో నీ ఒక మనసాక్షి, నేను ఒక మనసాక్షి, మరొకరు ఇంకొక మనసాక్షి, మరొకరు ఇంకొక మా వీధిలోని అందరము కలిసి దేవుని మందిరమునే దోచేస్తున్నాం. దేవుని మందిరం దోస్తుండే ఇక్కడ అని పట్టుకెళ్ళలేదు కదండి. మేము ఇంకా ఏదైనా బయట పెడితే కొంచెం ఏదైనా పాడైతే మందిరంలో పెడుతున్నాం, శనివారం గడుగుతున్నాం, చేపలు కొన్నిసార్లు మడత పెడుతున్నాం. ఇది కాదు. దేవుని మందిరములోని ఉండవలసింది ప్రార్థన. ప్రార్థనకు అవకాశము లేకుండా కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభువా? ఎందుకంటే ఇవన్నీ మనందరిలోని నిండిపోయాయి. మన అందరిలోని అన్ని రకమైన దోషములు, పాపములు, అతిక్రమములు, రకరకముల అన్ని నిండిపోతే ప్రార్థన చేయగలమా? ఎంత ప్రార్థన చేసినా పొడి పొడి ప్రార్థనే వస్తుంది, భారం రాదు. ఇంటికి వెళ్ళినప్పుడు అనుకుంటా, ఎందుకు నాకు ప్రార్థన రాలేదు? మొన్న బాగానే ప్రార్థన చేశాను, మొన్న అనుకోకుండా ఎక్కువసేపు ప్రార్థన చేశాను, ఇవాళ ఎక్కువసేపు చేయాలనుకున్నాను, కానీ 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోయిన కారణం ఏంటంటే ఈ వారంలో నీవో నేను ఎక్కడో తప్పిపోయాం. ఈ వారంలో పోయిన వారం బాగానే ఉన్నాం, అందుకే ప్రార్థనలోని సాగింది, ప్రార్థన కొనసాగింది. అనుకోకుండా దేవుడు మన నోట్లోని ఆయన మాటలు ఉంచి ఎలాగ ప్రార్థన చేయాలో, కొన్నిసార్లు మన ప్రార్థన మనకు తెలియకుండానే ధారాళత ఉంటుంది. ఆ ప్రార్థనలోని ఎన్నో అంశముల కోసం ప్రార్థన చేస్తాము. 97వ సంవత్సరం, 97, 98 నాకు గుర్తులేదు, 1998వ సంవత్సరము 31 అంటే జనవరి 31వ తారీఖు ముందు రోజు నాయనికి బాగుగా స్వస్థ కలిగింది. స్వస్థ కలిగి ఎంతో బలహీనమైపోయారు. హార్ట్ అటాక్ వచ్చింది. తెలియదు మాకు హార్ట్ అటాక్ అని. గుండెపోటు వచ్చింది. వచ్చిన తర్వాత క్రిస్మస్లు అయిపోయాయి. ఆ క్రిస్మస్లోని ఇప్పుడంటే అన్ని ప్లాస్టిక్ చెట్లు వేస్తున్నాం, సీరియల్ చెట్లు. ఆ రోజుల్లోని చౌకల చెట్టుని ఏమంటారు? సౌక చెట్టేనా? మా ప్రాంతంలో సరుగుడి చెట్టు అంటారు. ఈ సవక చెట్టు క్రిస్మస్ ట్రీ కింద వేసి, క్రిస్మస్ చెట్టు కింద వేసి దానికి బెలూన్స్, మీ భాష మాట్లాడడం నాకు ఇష్టం లేదు, బుడగలు అన్నీ దానికి పెట్టారు. పెట్టిన తర్వాత క్యాండిల్స్ పెట్టారు, గ్రీటింగ్ కార్డ్స్. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ లేవు, అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి. అవన్నీ తగిలించారు. తగిలించిన తర్వాత ఆ దినము నాయనన్నా నేను వాక్యం చెప్పలేను, నువ్వే వాక్యం చెప్పంటే నేను అప్పుడు 10th క్లాస్ వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత ఆ రాత్రి క్యాండిల్స్ దాని చుట్టూ అలంకారం కోసం వెలిగించారు. చెట్టు చుట్టూ ప్రతి సంవత్సరం అలా వెలిగిస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లోని విద్యుత్ లేదు, మా ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ లేదు, క్యాండిల్సే ఉండేవి. క్రిస్మస్లకి వాటికి జనరేటర్ అద్దెకి తీసుకుని వచ్చి ఆ రోజుకి అద్దెకి కట్టి అంత విద్యుత్ తోటి, ఆ కరెంట్ తోటి లైట్లు పెట్టేవాళ్ళు. సరే, మొత్తానికి క్యాండిల్స్ వెలిగిస్తే
ఆ దినమందు ఆ చెట్టు కాలిపోయింది. చెట్టు కాలిపోయి మందిరమునకు పైన ఇలా కనబడకుండా మొత్తం అంతా క్లాత్ వేసి డెకరేషన్ చేశారు. ఆ గుడ్లన్నీ కాలిపోయి అయిపోయిన తర్వాత నాయన నన్ను పక్కకు పిలిచారు. వాక్యం అయిపోయింది 31. పిలిచి నాయన నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వాక్యం చెప్పావు బాగానే ఉంది, కానీ ఎక్కడైనా ఏ విషయంలో అయినా పొరపాటు చేసావా? అందరూ ఈ పనుల ముమ్మరంగా ఉన్నారు. దాన్ని తడపడము పెద్దగా ఏమీ అంటే చిన్న నష్టమే, కానీ మందిరంలోని కర్టన్స్ కాలిపోయాయి అంటే అది దేవుని నామానికి అవమానం చూసిన వారికి. ఏంటి మందిరంలో ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం ఏంటని జనాలు అనుకుంటారు. అది మన జాగ్రత్త వల్ల జరగవచ్చు, పిల్లలు ఏదో ఎక్కడన్నా పెట్టచ్చు. ఏ పొరపాటు జరిగినప్పటికీ మనుష్యుల యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, మందిరంలోని క్రిస్మస్ చెట్టు దగ్గర క్యాండిల్స్ వల్ల ఆ కర్టన్స్ అన్ని కాలిపోయాయి. వాళ్ళందరూ ఆ పనిలో ఉంటే నాయన లోపల గదిలోకి తీసుకుని వెళ్ళి, కుమారుడు మనిద్దరం పరిశీలన చేసుకోవాలి, ఎందుకంటే బలిపీఠ మీద ఉండేది మనము ఇద్దరమే కాబట్టి పరిశీలన చేద్దాం, ఎందుకు వల్ల ఈ నష్టం జరిగింది. నువ్వెక్కడైనా అయోగ్యముగా ఉంటే పశ్చాత్తాపడు, సిగ్గుపడకు, సంఘం ఎదుటికి రా, నేను పలానా విషయంలో తప్పు చేశానని ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. నాయనా నేను ఏం చేయలేదు, నేను తాగుకుంటా ఉన్నాను ప్రభువా, నేను ఎక్కడైనా తప్పు చేశానా? ఎన్ని సంవత్సరంలో నా బాల్యకాలం నుంచి ఈ చెట్టు కింద ఈ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, కానీ ఎప్పుడు ఇలాంటి అగ్ని ప్రమాదము జరగలేదు. ఈ దినమంది ఎందుకు ఇలా జరిగింది? నాకైతే ఏ తప్పు గుర్తు రాలేదు. పశ్చాత్తాపడమని. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అయ్యో బలిపీఠం మీద పరిచర్య చేయువారులారా, మీ ప్రవక్తను జాగ్రత్తగా చూచుకొనని నాయన మాకు నేర్పించిన ఎక్కువగా నాకు నేర్పించిన పునాది ఏంటంటే, ఏ విషయంలో అయినా పొరపాటు జరిగితే నేను వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకుంటానంటే కుదరదయ్యా. దేవుని దగ్గర ఎలాగో ఒప్పుకుంటాం, కానీ సంఘానికి నీవు నేను మాదిరి లేకపోతే సంఘం ఎదుట మొదట దానిని తెలియజేసి ఒప్పుకో, దేవుడు కనికరిస్తాడు. మనుషులు ఏమనుకున్నా పర్లేదు. మనుషులు వీళ్ళ చెడ్డవాళ్ళు, వీళ్ళే ప్రార్థన చేసి, వీళ్ళే బైబిల్ చదివి, వీళ్ళే వాక్యం చెప్పి, వీళ్ళే ఎలాగున్నారు అనుకున్నా పర్లేదు, మనకొచ్చి నష్టమేమీ లేదు. అతిక్రమం దాచిపెట్టావా నీవు వర్ధిల్లవు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ దినములో అలాంటి పునాది మాకు వేశారు. అందుకే చాలాసార్లు నేను భయపడుతూ ఉంటాను. వాక్యం బోధించే ప్రతిసారి నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ స్థలము నేను నిలవదగిన స్థలము కాదు, పరిశుద్ధ నిలవాల్సిన ఈ స్థలంలోని వాక్యం బోధించే అర్హత నాకు లేదు. ఎందుకు? ఏదో అలవాటుగా చేయాలని కాదు. ఎక్కడైనా పొరపాటున ఏదైనా తప్పిదమో, ఏదైనా దోషమో, ఏదైనా అతిక్రమంలో జీవితంలో దొర్లిందనుకోండి, దానికి పర్యావసనము చాలా తీవ్రతగా ఉంటుంది. ఆ భయము చేత ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు తెలియదు. ఒకరి దృష్టి, ఒకరి ప్రవక్తన ఒకరి దృష్టికి యథార్థముగా కనబడను, తొదకు అది నాశనమునకు నడుపును. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథంలో ఉంటుంది, చూద్దాము. ఇర్మియా రాసిన, క్షమించండి, కీర్తనలు
1:6 చదవండి ముందుగా. యెహోవాకు తెలియను, నాశనమునకు నడుపును. సరిపోతుంది. దుష్టుల నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము ఆ నాశనమునకు నడుపును. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని ఇక్కడ చూద్దాము. నేను అనుకున్నది అది కాదు. సామెతలు 14:12 చదవండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని మార్గము ఎలాగుంటుందంట? వాని ఎదుట ఎలాగుంటుందంట? సరైనదిగా కనబడుతుంది. మనం అనుకుంటాం నేను చేసింది ఏంటి తప్పు అనుకుంటాం, అనుకోమా? నేను చేసిన తప్పు ఏంటి? ఎన్నో అధ్యాయము? 14:12. ఒకని మార్గము ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. తొదకు అది మరణమునకు త్రోవ తీస్తుందంట. ఎంతవరకు వెళ్ళిపోదంటే ఆ మార్గము ఎంతవరకు అంట? మరణం వరకు తీసుకెళ్ళిపోదంట. నేను చేస్తుంది రైటే అనుకుంటామా, అనుకోమా? తప్పే ఉంది ఇంట్లో? సమర్థించినాం కొన్నిసార్లు. అందరూ చేయలేదు కానీ నేనే చేస్తే తప్ప. అవునా కదా చెప్పండి? అనిపిస్తుందా, అనిపించదా? లోకంలో అందరూ చేస్తే లేదు కానీ నేను చేస్తే ఒక్కదాన్నే తప్ప. ఇలాగంటే లోకంలో బ్రతకడం కష్టమే, ఇలాగంటే లోకంలో జీవించడం కష్టమే కదా. ఎన్నిసార్లు మనం అలాగనుకొని భక్తిలో చల్లారిపోయి మనకు మనమే సర్ది చెప్పుకొని పర్వాలేదులే అనిపించేసింది. వాత వేయబడిన మనసాక్షి. అందుకే జకరియా గ్రంథకర్త ఒక మాట అంటాడు, చదవండి. జకరియాలో ఒక మాట ఉంటుంది, చూద్దాము. జకరియా రాసిన గ్రంథము, జకరియా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తమ వినకున్నట్లు హృదయములను కురువిన్ను వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చును. ఏం చేసామంట? ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల ఏంటంట ద్వారా, పూర్వీకులైన ప్రవక్త ద్వారా సైన్యముగా అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు. ఈ దినముల్లోని మనుషులకి ఒక బోధ వచ్చేసింది. మీరు ఎంతమంది గ్రహించలేదు నాకు తెలియదు కానీ పాత నిబంధన అంతా పక్కన పెట్టేస్తారా? పెట్టారా? పెట్టేసి కొత్త నిబంధన దేవుడు చెప్పలే చెప్పండి. కొత్త నిబంధన ఉంటే నేను ఏదైనా చేస్తాను. ఇక్కడ జకరియా అదే అంటున్నాడు. పూర్వీకులు ఏం చేశారు? పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధనలో ప్రవక్తలు ఎవరు ఉన్నారా? లేరు. ప్రవచనములు చెప్పిన వారు బహు తక్కువ మంది ఉన్నారు. ప్రవచన గ్రంథములు ఏమున్నాయి? ప్రకటన గ్రంథము తప్ప కొత్త నిబంధనల ప్రవచన గ్రంథములు లేవు.
కానీ జకరియా అందుకే బాధపడతాడు. ఏమంటాడంటే ధర్మశాస్త్రము, ఆ మోషే ధర్మశాస్త్రం ఎవరు పాటించారులేండి, పక్కన పెట్టేద్దాం. ప్రవక్తలైన పూర్వీకులైన ప్రవక్తల ద్వారాగా సైన్యముల అధిపతి యెహోవా ఎలా చేశారంట? ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు తాము వినుకున్నట్లు హృదయములను కురువిందము వలె. కురువిందం అంటే గులివింద పూస కాదు, మీరు అదే చెప్తారనుకున్నాను. కురువిందం అంటే మొండి రాయ, ఇంగ్లీష్లో ఎడమెంట్ అంటారు. ఎడమెంట్ అంటే ఒక మొండి రాయ. చెకుముక రాతి. చెకుముక రాతి అంటే మనకి సూదిగా ఉన్న రాయి ఉందనుకోండి, గులక రాయి రౌండ్గా ఉన్నది, తీసుకొడితే మనం ఎక్కడ కొట్టాలంటే అక్కడికి అది వెళ్తుందా వెళ్దా. నున్న రాయి ఊటీలో అంటే క్యాటిల్ బార్లోని పెట్టి కొడితే రౌండ్గా నున్నగా ఉన్న రాయి మన గురి వద్దకు వెళుతుంది. చెక్కుముక్క రాతి అంటే దానికి ఆకారం ఉండదు, ఒక పక్కన ఎలాగ ఉంటుంది, ఒక పక్క ఎలా ఉంటుంది, ఎలాగ మాడితే అలాగ ఉంటుంది. దాన్ని ఇసిరి కొట్టినా సరే వెళ్ళవలసిన గమ్యస్థానం అది వెళ్ళదు. దాన్ని చెక్కుముక్క రాతి లేకపోతే మొండి రాయి, ఇంగ్లీష్లో ఎడమెట్ అంటారు. అంటే అది ఎంత మొండిదంటే కొన్నిసార్లు కొన్ని రాళ్ళు బద్దలవు. ఎక్కడ దొరికితే ఎలాంటి రాళ్ళు అంటే బోరు కొట్టేటప్పుడు మన ప్రాంతంలో ఇక్కడ ఉండవు, కానీ మా ప్రాంతంలో కొన్నిసార్లు బోరు కొట్టేటప్పుడు 500 అడుగులు 600 అడుగులు తవ్వుతారు లోపలికి, అయినా నీళ్ళు రావు. ఎందుకు రాదంటే అక్కడ ఒక రాయి పడిందండి. మా బ్లాస్టింగ్, మా సిస్టమ్, మా డ్రిల్లింగ్ మిషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవట్లేదు, వెళ్ళట్లేదు. లోపల దానికున్న పదును, దానికున్న శక్తి సరిపోవట్లేదు. కనుక ఈ బోర్వెల్ క్లోజ్ చేసేస్తాం. ఎన్ని వందల అడుగులు? 600 అడుగులు తవ్వే కూడా నీళ్లు పడవు. మొండి రాయి ఉంటుంది, దాన్ని బ్లాస్ట్ చేయాలంటే మిషన్ లారీ సరిపోదు, దాని పవర్ సరిపోదు. ఎలాగ బదులు కొడతారంటే దాన్ని ఒక బ్లాస్టింగ్ తీసుకుని వచ్చి దానికి ఒక బాంబు పెట్టి దాన్ని బదులు కొడతారు. అది తూలినప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతారు రాళ్ళు. వెళ్ళిపోయినప్పుడు ప్రాణాపాయం జరుగుతుంది. రాత్రుళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరము వాహనాలు ఆపి బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు ఇలాంటి రాళ్ళు ఉన్నప్పుడు. కనుక జకరియా రాయిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. కురువిందం వల్లే కఠినమైపోయింది. ప్రవక్తల గ్రంథములు అవసరం లేదు మనకి. ఇర్మియా ఏం లేదు, జకరియా అవసరం లేదు, యోనా అవసరం లేదు, ఎవరు అవసరం లేదు మనకి. మోషే ధర్మశాస్త్రం అసలే అవసరం లేదు. ఏం కావాలంట? యేసు ప్రభు ప్రేమ స్వరూపి, అదొకటి ఉంటే సరిపోదా? వాళ్ళందరి మాటలు వినకుండా చేయడానికి ఎవరంట మనల్ని చేసింది? హృదయము కురువిందం వలె కఠినమైపోయింది. కనుక సైన్యముల అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చును. ఒకరి దృష్టికి మన ప్రవక్తన యథార్థముగా కనబడుతుందంట, తుదకి అది మరణమునకు దారి తీస్తుంది. ఇక్కడ మన ప్రవక్తన అనుకున్నాం, వద్దులే, ఇది బైబిల్లో, ఇది పక్కన పెట్టి. కొత్త నిబంధనలు దేవుడు ఒకటే చెప్పాడు. యేసుప్రభు వారు ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను సున్నాయినను నెరవేరు వరకు ధర్మశాస్త్రంలో ఏది నిరర్ధకము కానేరదు. సమస్తము నెరవేర్చడానికి వచ్చానని కొట్టివేయడానికి రాలేదు. క్రీస్తు ద్వారాగా మనం అర్పించవలసిన బలులు అర్పించడానికి బదులుగా ఆయనే బలియాగం అయిపోయాడు కనుక పాప పరిహారార్థ బలి చెల్లించవలసిన అవసరత లేదు. బలులు అర్పించవలసిన అవసరం లేకుండా ఆయనే బలి పశువు అయిపోయాడు కనుక ప్రతి దానికి ఆయనే మనం పెట్టేయచ్చు. ఐడి ప్రూఫ్ కావాలండి, ఆధార్ కార్డు అండి. రెసిడెన్స్ ప్రూఫ్ కావాలండి, ఆధార్ కార్డు అండి. మీరు ఫలానా ఊర్లో ఉన్నారని రుజువు పెట్టండి, ఆధార్ కార్డు అండి. అన్నిటికీ ఆధార్ కార్డే. ఇదివరకు ఏముండేది? బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి, అంటే పుట్టిన జన్మదిన పత్రము పెట్టాలి, ఓటర్ ఐడి పెట్టాలి, రేషన్ కార్డు పెట్టాలి. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత అన్నిటికీ ఏం కార్డు సరిపోతుంది? ఆధార్ కార్డు. ఈ కేవైసి అంటే ఆధార్ తోటి మన యొక్క థంబ్ని, మన యొక్క వేలు ముద్రని నొక్కేస్తే ఒక్కసారి అన్ని లింక్ అయిపోతాయి. మన పొలం ఎక్కడుంది, మనం ఎక్కడెక్కడ ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, ఎక్కడ డబ్బులు తీస్తున్నామో అంతా లింక్ అయిపోతుంది. కనుక ఈ కేవైసి అయిపోతే
ఆధార్ ఉంటే ఎక్కడైనా లోకంలో ఈ దేశంలో చలామణి అయిపోతాం. అదే రీతిగా ఒక ఆధార్ కార్డు లేకపోతే ఈ లోకంలో ఒక మనిషికి చెల్లము లేదు. అది ఆత్మ సంబంధంగా నీవు నేను చలామణి అవ్వాలంటే నీకు ఆధారభూతుడిగా వచ్చాడు ఎవరు? 2024 సంవత్సరం క్రితం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రతిదానికి అయా నేను పాపము చేశాను, దానికి ప్రాయశ్చిత్తము క్రీస్తు ప్రభువారు. అయా నేను తలంపుల్లో చెడిపోయాను, దానికి ప్రాయశ్చిత్తం క్రీస్తు ప్రభువారు. అయా నా పడకలో చెడిపోయాను, నేను ప్రాయశ్చిత్తం క్రీస్తు ప్రభువారు. అయా నా చూపులో చెడిపోయాను, దానికి ప్రాయశ్చిత్తం క్రీస్తు ప్రభువారు. ప్రతి దానికి ప్రాయశ్చిత్త బలియాగంగా ఆయన అర్పించబడ్డాడు. కానీ ప్రభు చెప్తుంది ఏంటంటే, ప్రవక్తల గ్రంథములను ధర్మశాస్త్రము మీరు నిరర్ధకము చేయడానికి వీలు లేదు, చేస్తే మరణం వస్తుంది. ఇంకొక వాక్యం దేవుడి సెలవిస్తుంది, నాదని చాటబడిన నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ప్రార్థన మనం చేయాలి. కనుక రాత్రికాల సమయంలో ఉపవాస కోడికలో ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థనాత్మ సంపాదించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన ఈ కొద్ది మాటలు నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం. నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయిపోయినదా? రెండవ మాట మీరు సెలవిస్తా ఉన్నారు, నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అన్నారు. దేవా, అన్నిటికంటే నువ్వు ప్రార్థన ఎక్కువగా ప్రేమించే దేవుడు. నీకు ప్రార్థన అవసరత ఎంతో ఉన్నదని మేము గ్రహించుకునే భాగ్యం మాకు మీరు దయచేయండి. నీ యొక్క దయందును మనుషుల దయందును వదిలే భాగ్యము దయచేయండి. మనుషుల దయ కోసం ప్రార్థన చేస్తున్నా ప్రభా. నా భర్త మారాలి, నా భర్త నా యందు జాలి పడాలి, నా తరు నా యందు జాలి పడాలి, నా ఇరుగు పరివాడికి నా ఎడల మంచిదము దయచే ప్రభా అని నా యొక్క పనిచేసే స్థలంలో నా తోటి వారికి, నా పై వారికి, నా కింద వారికి నా ఎడల మంచిదము దయచే, నా ఎడల దయ కలుగు చేయని ప్రార్థన చేస్తున్నాం. మంచిదే. అన్నిటికంటే దేవుని దయ కోసం మేము ప్రార్థన చేసే భాగ్యం మాకు మీరు దయచేయండి. ప్రార్థన శక్తి మాలోంచి వెళ్ళిపోకుండా కృప దయచేయండి. ప్రారంభ దినంలో మేము ఈ సహవాసం ఇక్కడ ప్రారంభించిన దినములో ఎంతో దేవ పందిరిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసాము, గొప్ప శూర కార్యములు చూసాము, ఏకాత్మీకృతంతో అనేక కార్యములు మందిరం కట్టడం విషయంలో ఏంటి ఏ కార్యక్రమం విషయంలో ముందుకున్నాము. కానీ దేవా తండ్రి, మా పనిపాట్ల వల్ల మేము ఆలస్యంగా అయిపోతున్నామేమో, మీ సన్నిధికి దూరం అయిపోతున్నామేమో, కొన్నిసార్లు రాలేకపోతున్నామేమో, కొన్నిసార్లు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో. మమ్మల్ని తీర్పులోనికి తేవద్దు, మమ్మల్ని దృష్టి నుంచి తప్పించము తండ్రి. నీ దయ పొందగలిగే భాగ్యం నాకు అందరికీ మీరు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ప్రభు దినము యథావిధిగా 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది, 9 గంటలకు సండే స్కూల్ ఉంటుంది, 10 గంటల ప్రార్థన అనేక మంది రావట్లేదు, సేవల సహాయం